ఎమ్మెల్యే గారు నమస్తే అండి. అయితే విజయారెడ్డి గారు అర్థం చేసుకొని మాట్లాడితేనేమో బాగా ఉత్తగా ఏదంటే అది మాట్లాడితే మనం ఏం చేయగలుగుతాం. ఈ రోజు భారతీయ జనతా పార్టీ తెలంగాణ విషయంలోనేమో గిట్లా అనబడ్డాయి, పాకిస్తాన్ భారత్ కు సంబంధించినటువంటి విభజనతో ముడిపెట్టబడ్డాయి. మనమేమంటున్నామంటే తెలంగాణ రాక మునిపే 3 రాష్ట్రాల విభజన జరిగింది కదా, 3 రాష్ట్రాల విభజన జరిగింది. మరి దాన్ని దేనితో ముడిపెడతాం? మరి మీ కార్యకాలంలో జరిగింది కదా, వాజ్పేయి గారి కార్యకాలంలో జరిగింది కదా, దాన్ని దేంతో ముడిపెట్టాలి? మరి అంటే మీరు చేస్తేనేమో ఒప్పు, తెలంగాణ ప్రజలది మొత్తం తప్ప. తెలంగాణ ఉద్యమానికి ప్రపంచ స్థాయి ఒక క్రెడిబిలిటీ ఉందండి తెలంగాణ ఉద్యమానికి. తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ ప్రజలను అవమానపరుస్తూ ఈ భారతీయ జనతా పార్టీ ఈరోజు అది కావాలని ఇదే మోదీ గారు, ఇదే భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి మొత్తం అధిష్టానం, ఆర్ఎస్ఎస్ మొత్తం అందరు కలిసి కూడబలుక్కొని ఈ విధంగా నీచమైన మాటలు మాట్లాడితే ప్రజలు సమర్థిస్తారా? మరి మీ కాదంటే మీరు ఏం భావిస్తున్నారు? అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ ఇద్దరు తెలంగాణ సెంటిమెంట్ యూజ్ చేస్తున్నారు అనుకుంటున్నారా? కాదు. మరి అలాంటప్పుడు మా తెలంగాణ ప్రజలను అవమానించాల్సిన, మా ఉద్యమాన్ని అవమానించాల్సిన ఎక్కడ కూడా తేజస్వి సూర్య యాదవ్ గారు తెలంగాణ ఉద్యమాన్ని గాని తెలంగాణ ప్రజల్ని గాని ఎక్కడ అవమానించలేదు. కేవలము సమాజ్వాదీ పార్టీ ఎంపీ అఖిలేష్ యాదవ్ గారు మాట్లాడినటువంటి మాటలను తీసుకొని బ్రిటిషర్స్ కాలంలో పాకిస్తాన్ ఇండియా ఏ విధంగా అయితే డివిజన్ అయ్యిందో ఇప్పుడు కూడా డివైడ్ అండ్ రూల్ లాగా హిందువులను కావచ్చు, ముస్లింలను కావచ్చు విభజించి పాలించలాగా వాళ్ళ కేర్ ఆఫ్ అడ్రస్ పాలిటిక్స్ కోసం, ఉనికి కోసం కృషి చేస్తున్నారని చెప్పేసి చెప్పారు. ఒకటి హక్కు అధికారము కేవలము తెలంగాణ రాష్ట్రం యొక్క ఏర్పాటు, విభజన ఏ విధంగా ఏర్పడింది వాటి మీద మాట్లాడారు తప్ప తెలంగాణ రాష్ట్రం మీద నెగటివ్ వ్యాఖ్యలు ఎక్కడా చేయలేదన్నా మీరు స్పష్టంగా గమనించాలి. కేవలం విభజన ఏర్పడిన విభజన ఏ విధంగా ఏర్పడిందో అంటే పార్లమెంట్ హాల్లో లైట్లు ఆఫ్ చేసి పెప్పర్ స్ప్రేతో చేశారనే ఉద్దేశాలు జరిగాయి కాబట్టి ఆ అర్థంలో చెప్పారు. మీరు ఆ విధంగా తీసుకోండి. అంతేగాని తెలంగాణ రాష్ట్రం మీద కానీ తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమాలు చేసినటువంటి వాళ్ళ మీద ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. భారతీయ జనతా పార్టీ గట్టిగా కట్టుబడింది కాబట్టి ఆ రోజు తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఇంకొకటి 1969 ఉద్యమం గురించి మీరు కూడా గమనించాలి. 1969 లో 6 పాయింట్ ఫార్ములా ఒకటి తీసుకొచ్చారు. అందులో బలవంతంగా 1971 ఫ్యామిలీ ప్లానింగ్, కుటుంబ నియంత్రణ చట్టం తీసుకొచ్చి హిందువుల జనాభా తగ్గించే విధంగా, సౌత్ ఇండియన్ జనాభా తగ్గించే విధంగా చూసింది ఎవరు? అప్పుడు అధికారంలో ఉన్నటువంటి ఇందిరాగాంధీ గారు, సంజయ్ గాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు. ఈ రోజు అదే కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ మీద విద్వేషం చిమ్ముతూ సౌత్ ఇండియా, నార్త్ ఇండియా అని చెప్పేసి చెప్తుంది. ఈ రోజు నార్త్ ఇండియా, సౌత్ ఇండియా ఏం లేదన్నా దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల ఎక్కడ ఏం జరిగినా ఎందుకు తెలంగాణ కూడి పెడతాయనేది ప్రధానంగా. ఒక్క నిమిషం విజయారెడ్డి గారు, ఒకటి తెలంగాణ దేశంలో ఉందా వేరే దేశంలో ఉందా అది స్పష్టంగా చెప్పండి. దేశంలో 29 రాష్ట్రాలు, 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి. అంటే 35 రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఒక అంతర్భాగం. రాజ్యాంగంలో అంబేద్కర్ గారు ఏమన్నాడు? ఆర్టికల్ 1 లో ఇండియా ఈజ్ ఏ యూనియన్ టెరిటరీ ఆఫ్ స్టేట్స్ అన్నారు. దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల యొక్క అంతర్భాగమే భారతదేశం. అంతేగాని తెలంగాణ వేరు, ఆంధ్రప్రదేశ్ వేరు, కర్ణాటక వేరు, కేరళ వేరు, వెస్ట్ బెంగాల్ వేరు అని ఎక్కడ చెప్పలేదన్నా. అందులో భాగంగానే డీలిమిటేషన్ చట్టం తీసుకొచ్చాం. మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం కృషి చేస్తున్నాం. నిజంగా ఈ పార్టీలకు, కాంగ్రెస్ పార్టీకి కావచ్చు, బీఆర్ఎస్ డిఎంకే పార్టీకి కావచ్చు, ఇండియా అలయన్స్ పార్టీలకు మీ దగ్గరకు వస్తాను. డీలిమిటేషన్ ఎవరికి అన్యాయం జరగదని ప్రధాని చెప్పిన సాక్షాత్తు ఎందుకు సౌత్ లో భయాందోళన పోవట్లేదు. వస్తారు. ఒక బ్రేక్ తీసుకుని వస్తాను శేషు గారు.